నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. నాగాంజలి కుటుంబానికి ఆదిరెడ్డి అండ, 2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే. పీపీపీ విధానంపై జగన్ అసత్య ప్రచారం, అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సహజ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి. నష్టపరిహారం చెల్లింపులో వివక్షత, దారుణం, చంద్రబాబుపై మార్గాని భరత్రాం ఆగ్రహం. వార్తల్లో ముందుగా, కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించామని, ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒక్కడి కూడా తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగము భర్తీ చేయలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ అరాచక అసమర్థ పాలనతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను 20 నెలల్లోనే పునరుద్ధరించడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా తీర్చిదిద్దామని ఆయన పునరుద్ఘాటించారు. 20 నెలలుగా తాను, పవన్, భాజపా ఒకే మాట మీద వెళుతున్నాం కాబట్టి ఇంత అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో పరిశ్రమలు, విద్యా తదితర శాఖలకు సంబంధించిన డిమాండ్లపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వైకాపా పాలనలో ఏపీకి నెగటివ్ ఇమేజ్ ఇచ్చారు. వారి హయాంలో రాష్ట్రంలో 913 కంపెనీలు మూతపడ్డాయి. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. కొందరు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మేం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిని, ఉద్యోగాలను గాడిన పెట్టామని వివరించారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నెక్కుపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన దిశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు దిశ. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ ప్రభుత్వం విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా చేసాం. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ, మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. బోలినేని ఆసుపత్రిలో ఫార్మసీ ఇంటర్నర్ గా చేస్తూ నాగాంజలి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే.
అయితే ఆ సంఘటన జరిగిన సమయంలో ఆమె కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు పోస్టల్ కాలనీలోని జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇంటి వద్ద ఆయనతో కలిసి నాగాంజలి తండ్రికి 2 లక్షల నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నాగాంజలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూర్చోండి అమ్మా, మీటింగ్ మధ్యలో వచ్చేసాను అక్కడ మాట్లాడి వెళ్తాం. ఇంకా మా క్యాలన్ సింగ్ గారు కూడా అదే కాబట్టి ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ 34వ వార్డు. మన చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన మా మావయ్య క్యాలన్ సింగ్ గారు. ఈయన కూడా తూర్పు కాపు బీసీ నాయకుడు, మా నగర అధ్యక్షుడు. ఈయన నాయ బ్రాహ్మణులు కాబట్టి ఏదన్నా సమస్య రండి సిటీ, ఇక్కడ మన వాళ్ళు వచ్చి ఏదన్నా చేయించుకోండి. అన్ని బాగానే ఉన్నాయండి, మీ గురించి ఎక్కడ చెప్పలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మాణం కోసం 8,480 కోట్లు మంజూరు చేస్తే ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమే అని, ఇందులోనూ పులివెందుల కళాశాలకే 400 కోట్లు వెచ్చించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రూపాయలు 18 పైసలు మాత్రమే ఖర్చు పెట్టి 17 కళాశాలని నిర్మించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలు గుండెలు తీసిన బంట్లు అనే దానికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. పీపీపీ విధానంలో 10 కళాశాలల్లో అదనంగా 610 ఎంబీబీఎస్ సీట్లు, అనుబంధ ఆసుపత్రుల్లో 1,050 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. శాసనసభలో వైద్యారోగ్య శాఖ బడ్జెట్ పద్దులపై చర్చ, ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ నిర్వాహకం కారణంగా 10 వైద్య కళాశాలల్ని పీపీపీ విధానంలో నిర్మించేందుకు నిర్ణయించాం. 2 ఏళ్లలో 2 దశల్లో వీటిని పూర్తి చేయనున్నామని, తొలి దశల్లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందల, 2వ దశలో పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పెనుకొండ కళాశాలల్ని పూర్తి చేస్తామని తెలిపారు. కన్వీనర్ కోటాలో మొత్తం 110 సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని, అనుబంధ ఆసుపత్రుల్లో 70% పడకలతో ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ మెడికల్ కాలేజీల్లో 3,820 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ వివిధ పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ప్రతి దానికి ఒక అలవాటు ఉంది, మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం కదా అని వాళ్ళు భ్రమల్లో ఉంటున్నారో లేదా ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడంత మాత్రాన ఆ పని పూర్తి అయినట్టు కాదు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు మంజూరు కావాలా, ఫిజికల్ ప్రోగ్రెస్ చూపించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయాలా. అప్పుడే అదంతా పూర్తి ఆపరేషన్లకు వచ్చిన తర్వాత పూర్తయినట్టువే కానీ పేపర్ మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామని జీవో ఇచ్చినంత మాత్రాన పూర్తయినట్టు కాదు. అదే మాట మరి ఎందుకు ఆ రకంగా ఒక దైవాంశ సంభూతుడిగా అనుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం అదే అధికార హోదా కూడా లేదు వేరే విషయం, కానీ ఆయన నేను నిర్మించాను అనేక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నేను నిర్మించేశాను కానీ ప్రైవేట్ పరం చేస్తున్నారు అని. ఎక్కడ ప్రైవేట్ పరం చేస్తున్నారు అధ్యక్ష? మీ నర్సీపట్నం నియోజకవర్గంలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. అది నిర్మించినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ప్రధానంగా ఇవాళ 3,820 కోట్లు అనేక ఇవి కర్నూలులో ఐపీ బ్లాక్ కానీ, లేదా ఇక్కడ సర్జికల్ బ్లాక్ కానీ, లేదా ఎంసీహెచ్ వార్డు కానీ, అనంతపూర్లో అనేక చోట్ల ఇప్పుడే విశ్వకుమార్ రాజు గారు చెప్తున్నారు మీకు ఫంక్షనల్ శాంక్షన్ బెడ్ కన్నా ఫంక్షనల్ బెడ్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి అనుగుణంగా ఇవాళ సిబ్బంది కూడా కావాలి, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కావాలి అన్నారు. ఇప్పుడు ప్రయారిటీస్ ఇవి చేయాలా, లేకపోతే వీటిని ఇలాగే వదిలేసి అనేక కళాశాలలు, కాకినాడ కాలేజీలో డిలాపిటేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. అనేక చోట్ల ఇదే మీరు ఎక్కడ చూసినా అన్ని జీజీహెచ్లలో మొండిగోడలు కనిపిస్తుంటాయి. వాటిని స్ట్రెంథెన్ చేయడానికి ఉంటున్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఉంటున్న డబ్బుని మొత్తాన్ని వాటికి వినియోగించాలా, ఉంటున్న ఎగ్జిస్టింగ్ వాటిని స్ట్రెంథెన్ చేయాలా, లేదా పీపీపీ మోడల్ చేయాలా, లేదంటే వదిలేయాలా? ఒకవైపు వీటిని స్ట్రెంథెన్ చేసుకుంటూ వనరులను వీటి మీద వాడుకుంటూ, రెండో వైపు కొత్తగా 10 కాలేజీలను ఏదైతే అనుకుంటున్నామో వాటిని ఇవాళ పీపీపీ మోడల్లో చేయాలనుకుంటున్నాం. దాంట్లో తప్పేందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. సీట్లు అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ పీపీపీ మోడల్లో పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ ఆ నబార్డ్ ట్రాన్స్ఫర్ పూర్తయ్యేదాకా వాటిని మీరు చేయలేకపోవడం ఒక ప్రధాన కారణం అయితే, రెండోది ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలకి ప్రైవేట్ కళాశాలలకి ఏ మాత్రం తేడా లేకుండా వాటిని ప్రభుత్వ కళాశాలలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ పేరుతో ప్రైవేట్ కళాశాలల్లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా కన్వీనర్ కూడా 50% తెచ్చి 30% మేనేజ్మెంట్ కోటా తెచ్చి
16% ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చారు. ఇవి చెయ్యకపోతే ఆ 107, 108 జీవోలు తేకపోతే ప్రభుత్వం ఈ అవకాశం ఉండేదే కాదేమో. చేసిన తప్పంతా మీరు చేసి ఆ దిశగా నడిపించి ఇవాళ మళ్ళీ ఈ రకంగా డొంక తిరుగు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది నిజమైన వాస్తవం కాదు. బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో సహజ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య పోషణ ప్రయోజనాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కేతి చేకూరి ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయం, పురుగు మందులు, యూరియా వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఆహారాన్ని వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చని, భవిష్యత్తు తరాలకు సురక్షితమైన జీవన విధానం అందించవచ్చని తెలిపారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి నాగేష్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్, జిల్లా ఉద్యానవన అధికారి ఎన్ మల్లికార్జునరావు, ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు అధికారి బి తాతారావు, ఏపీడీ సత్యం నాయుడు, ఎస్ మహబూబ్ వాలీ, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె అరుణాకుమారి, సెక్రటరీ డి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. అన్ని పండిస్తుంటే తీసుకెళ్ళి మేము ఏం చేస్తామంటే ప్రతి వారం కూడా వారంలో 2 సార్లు లేదా దగ్గర అమ్ముతామండి. మళ్ళీ నెలకి 2 సార్లు ఏమో మన కమిటీ ఆఫీసు తీసుకెళ్ళి అమ్ముతామండి. అవి ఎలా అంటే బయట పొదుపు ఇదేంటంటే ఆ పంట వరి పంట వచ్చేటప్పుడు అందరూ ఒకేసారి పోసేస్తాం కాబట్టి సరిగ్గా మార్కెటింగ్ సౌకర్యం సరిగ్గా ఎంఎస్పీ కరెక్ట్ గా ఇవ్వరండి. అప్పుడు ఏంటంటే మనం ఏం చేసామంటే ఆరబెట్టేసేసి మాకు చిన్న గొడవలు ఉంటే ఫస్ట్ లో ఒక 6 ఎకరాలు అండి నా ఓన్ ఫీల్డ్. 6 ఎకరాలు వాళ్ళు మార్కెట్ రేట్ కన్నా తక్కువ అడుగుతారని నేను దాచేసానండి. దాచేసాక అది ఏంటంటే ఒక 2 months 3 months అయ్యాక దాన్ని మిల్లింగ్ చేసి ఆ మిల్లింగ్ ద్వారా ఏంటంటే ఫస్ట్ మా చుట్టుపక్కల కల్తీపాల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు 10 లక్షలు, వేట్లపాలెంలో బాణసంచా పేలి మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంలో ఆంతర్యం ఏంటని చంద్రబాబును మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగినందువల్ల 20 లక్షలు ఇచ్చి ఇక్కడ మాత్రం 10 లక్షలు చెల్లించి ఆ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్లో గురువారం క్యాన్లతో తెచ్చిన పాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకల్తీ ఘటన జరిగి ఎన్ని రోజులైనా ఇంతకు ఫారెన్సిక్ నివేదిక ఎందుకు తెప్పించలేకపోయారని నిలదీశారు. ఈ ఘటనకు కారణాలు కూడా తేల్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. తక్షణం బాధితులకు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపాల బాధితులు ఆసుపత్రిలో నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర నాయకులు సంకిస భవానీ ప్రియ, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కల్తీపాలు ఘటన జరిగి సుమారుగా 15 రోజులు దాటుతా ఉంది. ఇప్పటిదాకా కల్తీ ఏం జరిగిందనేది ప్రభుత్వం ఇప్పటిదాకా బయట పెట్టడం జరగల. నిజంగా ల్యాబ్స్కి పంపిస్తే, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే దాని రిపోర్ట్స్ రావడానికి మీకు 15 రోజులు పడుతుందా? రోజుకు ఒక ప్రాణం పెట్టల్లా కోల్పోతూ ఉన్నారు. డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టేటస్ ఏంటి? ఇవాళ ఉన్నవాళ్ళైనా బతుకుతారా, బతకరా? ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యము, వైఫల్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కాకినాడ వేట్లపాలెంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఇక్కడ రాజమండ్రిలో కల్తీపాలు తాగి పాపం చిన్నారులు, అభం శుభం తెలియని చిన్నారులు కూడా పాపం వాళ్ళు మృత్యువుతో పోరాటం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ ప్రభుత్వానికి కనికరం అంటూ ఉందా, మనసు అంటూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి! ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి ఏ ల్యాబొరేటరీస్కి పంపించారు?
అది ఏం కలిసింది అనేది ఇప్పుడు దాకా బయట పెట్టడం జరగల. నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందా, ఒకవేళ ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే జనరల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? దీనికి యాంటీడోట్ తెప్పించారన్నారు. ఆ యాంటీడోట్లు ప్రజలకి అక్కడ ఉన్న పేషెంట్స్కి వేశారా లేదా? ఇది కాకుండా ఒకవేళ వైద్యం దేనికి వైద్యం చేస్తూ ఉన్నారు? ఇథిలీన్ గ్లైకాల్కి వైద్యం చేస్తూ ఉన్నారా లేకపోతే అందులో యూరియా కానీ ఫార్మలిన్ కానీ కలిసి దానికి వైద్యం చేస్తూ ఉన్నారా? లేకపోతే ఎవరైనా కిట్టని వాడు ఎవడైనా తీసుకొచ్చి అందులో విషం కలిపాడా? ఇవి ఏది కూడా తెలియకోకుండా, ప్రజలకు ఏది కూడా తెలియపరచకుండా, కనీసము కుటుంబ సభ్యులకు కూడా ఈ రకమైన మెసేజ్ కూడా చెప్పకుండా ప్రభుత్వము ఒక కుట్ర కోణం కనబడతా ఉంది. ఇది ఒక కాన్స్పిరసీగా కనబడతా ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా వైఫల్యం వల్లనే ఈ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను మొన్న అడుగుతా ఉన్నా, మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కాకినాడ సందర్శించారు. రాజమండ్రి హాస్పిటల్స్కి ఎందుకు రారండి వీళ్ళు? రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా దీనిపైన ఇక్కడికి రావడం జరగలేదు, పేషెంట్స్ని సందర్శించడం జరగల. నేను అడుగుతా ఉన్నా, ఎంత ప్రజల ప్రాణాలంటే మీకు సీరియస్నెస్ లేదు? మీకు అక్కడ క్రికెట్లు, కబడ్డీలు ఇవన్నీ ఆడడానికి మీకు టైంలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎకలికలు పక్కపక్కలు. నాకు ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించండి రా బాబు అని అంటే మీకు క్రికెట్లు కావాలా, మీకు కబడ్డీలు కావాలా, మీకు హెల్త్ కావాలి, కానీ రాష్ట్ర ప్రజలకు హెల్త్కి మీకు సంబంధం లేదు. స్థానిక తిలక్ రోడ్లో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ ఆసుపత్రిలో 75 సంవత్సరాల మహిళలకు మెట్రానిక్ FX ట్రాన్స్ క్యాథెటర్ అవోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ TVR అనే క్లిష్టమైన గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం పల్స్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు కొల్లూరి లక్ష్మణ్, కోసూరి వంశీకృష్ణరాజు, సాజిద్ కిషన్ వెల్లడించారు. కామన్ మెన్ కు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో 5 పల్మనాలజిస్టులు, 3 కార్డియాలజిస్టులతో తమ ఆసుపత్రి సేవలందిస్తోందన్నారు. సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గంటన్నరలో కాలి రక్తనాళం ద్వారా క్యాథెటర్ సహాయంతో కొత్త వాల్ను గుండెలో అమర్చామని తెలిపారు. 48 గంటల్లో రోగిని క్షేమంగా ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే లభ్యమయ్యే ఈ అధునాతన చికిత్స పల్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన కార్డియాలజిస్టులను డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక అభినందించారు. పెరాలసిస్ వచ్చింది, ఇందుకు కారణం ఏంటని తెలీదు. దానికి సర్జరీ అవసరమైంది, సర్జరీ చేశారు. తర్వాత చూస్తే హార్ట్లో ట్యూమర్ ఉంది, లెఫ్ట్ సైడ్ హార్ట్లో ట్యూమర్ ఉంది. దాన్ని విజయవంతంగా తీసాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ రిలేటివ్, అది కూడా మొన్న 3 days బ్యాక్ చేసాం. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా విజయవంతంగా అతి తక్కువ రేటుకి చేస్తున్నాం. సో ఆరోగ్యశ్రీలో అవసరమైనవన్నీ కూడా ఏవైతే కవర్ అవుతాయో అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వాటిని కూడా అతి తక్కువ రేటుకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్యులకి భారం కాకుండా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ అద్భుతంగా మా కార్డియాలజీ టీం పనిచేస్తుంది. వీరి ముగ్గురిని కూడా అభినందిస్తూ, ఈ మధ్య మేము ఒక క్లిష్టతరమైన కాంప్లికేటెడ్ కేసు ఒకటి చేయడం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. 74 సంవత్సరాల వయసు గల ఒక పెద్ద ఆవిడ గత కొద్ది కాలంగా, సంవత్సర కాలంగా తరచుగా ఆయాసంతో పలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. ఆవిడకి పరీక్షలు చేయగా అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సాధారణంగా ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం ఏం చేస్తామంటే, ఇదివరకు వాల్వ్ మార్పిడి ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి, ఛాతీ ఓపెన్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి దానికి ట్యావీ అంటాం. అంటే ఎలా అయితే మనం గుండెకి స్టెంట్స్ వేస్తామో అదే పద్ధతిలో తొడ ద్వారా ఒక వైర్ పంపించి, ట్యూబ్ పంపించి ఉన్న వాల్వ్ని మనం అక్కడే కంప్రెస్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ట్యావీ అంటాం. ఈ అధునాతన చికిత్స గత 5 సంవత్సరాలుగా మన ఇండియాలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ చికిత్స మెట్రో నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటి వరకే ఉంది. ఇప్పుడు ఈ తరహా చికిత్స మన రాజమండ్రిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది.
అయితే ఈ పేషెంట్కి దాంతోపాటు మరో సమస్య కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళు మూసుకుపోవడంతో పాటు మనకి అయోటా అనే పెద్ద రక్తనాళం ఉంది, దాంట్లో బెండ్ ఎక్కువగా ఉంది. బెండ్ ఎక్కువగా అక్కడ కూడా ఇంకో నేరం ఉంది, అంటే డబుల్ బ్లాక్ అంటూ. ప్రారంభ దశలో ఒక బ్లాక్, తర్వాత వేరే చోట కూడా ఇంకో బ్లాక్ ఉండటం వల్ల సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఇప్పుడు చాలా హై రిస్క్ అవుతుంది. ఇలాంటి హై రిస్క్ కేసుని మేము ఏం చేసామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా ఫ్యామిలీకి మొత్తం కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు రిస్క్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరి కన్సెంట్ తోటి మనం ఏం చేసామంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దీంట్లో మనం ప్రత్యేకమైన వాల్వ్ వాడటం జరిగిందండి, మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాల్వ్ అని. అంటే ఈ వాల్వ్ ద్వారా చేసిన ట్యాబీ ఇది రాష్ట్రంలో మొదటిసారి. ట్యాబీ చికిత్స రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో కొన్ని జరిగినాయి, కానీ ఈ వాల్వ్ అంటే ఇది సెపరేట్గా టెక్నాలజీ పరంగా లాస్ట్ 2 years నుంచి మనకు అందుబాటులో వచ్చిన వాల్వ్. ఈ పేషెంట్కి అయోటాలో ఎక్కువగా బెండ్ ఉండటం వల్ల సాధారణంగా చేసే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని గ్రహించి మనం కంపెనీ వాళ్ళతో డిఫరెంట్ డిస్కషన్స్ చేసి అప్పుడు ఈ వాల్వ్ ద్వారా చేస్తే మనకు స్మూత్గా అవుతుంది గ్రహించి ఆ రకంగా పేషెంట్ కౌన్సిల్ చేసి మనం చేయడం జరిగింది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీ ఆపరేషన్ మనకి పూర్తిగా మత్తివ్వాల్సిన అవసరం లేదు, కేవలం తిమ్మిరిచ్చి ఆపరేషన్ గంటన్నర వ్యవధిలో పూర్తిగా కంప్లీట్ చేసి 48 గంటల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగిందండి. సో సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు, మళ్ళీ పేషెంట్ వాళ్ళ సొంత పనులు చేసుకోవడం సుమారుగా నెలన్నర పడుతుంది. ఇక్కడ 74 సంవత్సరాల మహిళకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, వయసు రీత్యా వేరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం వితిన్ 48 hours పేషెంట్ని మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ట్యాబీలో మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేయడంలో రాష్ట్రంలో మేము ప్రథమంగా చేస్తామని తెలియజేయడానికి మేము అందరూ సంతోషిస్తున్నాం. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర కవుల వంటి మహాకావ్యాలను తెలుగు ప్రజలకు అందించిన మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి పేరెన్నిక కవుల్లో ప్రముఖులని ఆంధ్ర కేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి సంస్థను తన చేతుల మీదుగా ప్రారంభించిన మధున పంతుల వారి 106వ జయంతి కార్యక్రమం ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో గురువారం జరిగింది. సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల కరెస్పాండెంట్ జె రమణయ్య మాట్లాడుతూ మధున పంతుల వారు రాజమండ్రిలో ఉపాధ్యాయ వృత్తి చేయడం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు. కళా ప్రపూర్ణ బిరుదును కూడా ఆయన పొంది సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారన్నారు. సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యువజన సమితి నగరంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనికి ఆరాధ్యులు మధునా పంతులు వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా, కళాశాల ప్రిన్సిపల్ ఉదయ్ కిరణ్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ అప్పారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఆ టైంలో అపాయింట్మెంట్ అడిగితే ఇలా మధునా పంతులు సత్యనారాయణ గారు వచ్చారంటే మరో మాట మాట్లాడకుండా పెద్ద ఆయన ఎలా నిల్చోబెడతారో లోపలికి రండి అని చెప్పి ఆయన అడిగిన దానికి ప్రతిదీ కూడా ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 1920 మార్చి 5వ తేదీన మధునా పంతుల సత్యనారాయణ గారు శాస్త్రి గారు లచ్చమ్మ సత్యనారాయణమూర్తి అనేటువంటి దంపతులకు ఐపోలవరంలో జన్మించడం జరిగింది. ఈయన ఎక్కువగా కవితలు కవి భావంతో గల నేపథ్యంలో సాహిత్యాన్ని ఎంతో పెద్దపీట వేయడం అనేది జరిగింది. ఈరోజు మనం మధునా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారి జన్మదిన సందర్భాన నిజంగా ఆయనకి నివాళులు కూడా అర్పిస్తూ ఆయన చేసిన కవితలు ఇప్పుడు ఇటువంటి కవులు రాజమహేంద్రవరం ఈ సాంస్కృతిక రాజధానిలో ఇటువంటి కవులు అన్నాయి. కానీ మధునా పంతుల సత్యనారాయణ గారి జయంతి అండి, 106వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు పాఠశాల ఉపాధ్యాయులుగా అలాగే ఆంధ్ర పురాణం ప్రచురణకర్తగా రంధకర్తగా ఎంతో ప్రసిద్ధి చెందారు. వారికి ఈ రాజమండ్రి నెహ్రూ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గేదెల విక్రాంత్ జయశ్రీ దంపతుల కుమార్తె జస్విక 5వ పుట్టినరోజు సందర్భంగా 100 స్టీల్ కంచాలు వితరణ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సిపి అండ్ పిహెచ్పి వెల్ఫేర్ అసోసియేషన్
పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు బళ్ళా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ స్టీల్ కంచాలు పంపిణీ చేశారు. వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్, పట్టా బాబూజీ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? సో మిమ్మల్ని అందరినీ కూడా 8th, 9th, 10th స్టూడెంట్స్ అందరినీ కూడా మీ హెచ్ఎం మేడం గారు రెడ్ క్రాస్లో జాయిన్ చేశారు. సో మీరందరూ కూడా జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్. ఓకే, మళ్ళీ చెప్పండి. ఏం చేస్తుంది అంటే అవసరమైన చోట ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ. ఎప్పుడో 6-7 తరాల ముందు స్థాపించారు. 1863లో స్విట్జర్లాండ్లో జెనీవా పట్టణంలో స్థాపించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చి రాజమండ్రి దాకా వచ్చి మీ స్కూల్ వరకు కూడా వచ్చిందన్నమాట రెడ్ క్రాస్. ఓకేనా? సో మన దేశంలో ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, రాష్ట్రంలో అమరావతిలో ఉంటుంది, జిల్లాలో మన రాజమహేంద్రవరంలో ఉంటుంది. సో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా చిన్నారుల్లో ఇన్కల్కేట్ చేయాల్సింది ఏంటి అంటే సేవా తత్పరత. దివ్యాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశా రాష్ట్రంలో ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరిగిన వీల్చైర్ క్రికెట్ పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో మొత్తం 8 మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావటం విశేషం. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్రీడాకారులను అభినందించారు. దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభతో రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పరిపాలన తరఫున అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శేషగిరి, యోగా కోచ్ నాగేంద్ర, ఫుట్బాల్ కోచ్ నాగరాజు, చెస్ కోచ్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. NCORD నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ కార్యకలాపాలలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రవాణా కార్మికులకు మాదక ద్రవ్యాల నివారణ, రహదారి భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలోని శ్రీ గణపతి ఆటో అండ్ అంబులెన్స్ యజమానులు కార్మికుల సంఘం, ఆనం కళా కేంద్రం సమీపంలోని శ్రీ శివగణేష్ కార్ టాక్సీ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆటో అండ్ టాక్సీ స్టాండ్ యూనియన్, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో వర్కర్స్ యూనియన్లలో జరిగింది. రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించే స్థితిలో ఉంటారని, కాబట్టి మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు కుటుంబాలకు, సమాజానికి, దేశానికి అపార నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ఎంవీఐ, సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరియు ఆల్కహాల్, మత్తు పానీయాలు, ఇతర పానీయాలు సేవించి ప్రమాదాలు మరియు నేరాలు, ఘోరాలు జరిగే క్రమంలో, ఎక్కువ జరిగే క్రమంలో ఈ యొక్క నివారణ చర్యలకు భాగంగా రవాణా శాఖలో భాగంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. నాగాంజలి కుటుంబానికి ఆదిరెడ్డి అండ, 2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే.
పీపీపీ విధానంపై జగన్ అసత్య ప్రచారం. అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. సహజ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత. అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి. నష్టపరిహారం చెల్లింపులో వివక్షత. దారుణం. చంద్రబాబుపై మార్గాని భరత్రాం ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.